ఉదయం నుంచి ఆపరేషన్ సింధూర్ ఎక్కడ చూసినా మనం ఇదే వింటున్నాం. అందరు స్టేటస్ పెట్టుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. బట్ అదే వస్తుంది. దానికి ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పేరు పెట్టారంటే సప్తా? యాక్చువల్ గా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే పెహల్గామ్ లో జరిగిన హింసాత్మక దాడి. ఆ దాడి కూడా ఇప్పుడు భారతదేశంలో చాలా చోట్ల ఉగ్రవాదులు దాడి చేశారు. కానీ ఈసారి జరిగిన దాడికి మనం ఎందుకు ఇంతగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళ క్రూరత్వాన్ని మరొకసారి నిరూపించుకున్నారు. ఒక భార్య భర్త ఇద్దరు కలిసి టూర్ కని అక్కడికి వెళ్తే, పెహల్గామ్కి వెళ్తే వాళ్ళని ఫస్ట్ హిందువులను వేరు చేశారు. హిందువులను పక్కకు రమ్మని, అందులో నుండి కూడా వైఫ్ ని వేరు హస్బెండ్ ని వేరుగా రమ్మని వైఫ్ కళ్ళ ముందు హస్బెండ్ ని చంపేశారు. అంటే దాని వల్ల వైఫ్ కపుల్లే కాదు, చాలా కపుల్స్ ని వైఫ్ ని పక్కకు పెట్టి చంపకుండా హస్బెండ్ ని మాత్రమే చంపేసి వైఫ్ ని నువ్వు వెళ్ళి చెప్పమని చెప్పారు. అంటే వాళ్ళ క్రూరత్వాన్ని మరొకసారి నిరూపించుకున్నారని మళ్ళీ చెప్తున్నాను. సో అలా వాళ్ళ క్రూరత్వానికి మనం అందరూ ఏమంటున్నారు, మహిళలందరికీ జస్టిస్ జరిగింది. సింధూర్ అని ఎందుకు ఆ పేరు పెట్టారంటే ఈ ఆపరేషన్ కి వాళ్ళ సింధూరాన్ని తుడిచేశారు కదా, అది వాళ్ళ కళ్ళ ముందే. ఆ దాన్ని ఉద్దేశంగా తీసుకొని మరియు ఈ చనిపోయిన వాళ్ళకి విజయ తిలకం దిద్దునట్టుగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ కి మన ఆర్మీ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ పెట్టారనమాట. సో దీనిలో భాగంగా మళ్ళీ చెప్తున్నాను, ఇది రివెంజ్ కాదు, జస్టిస్ ఓన్లీ మన మళ్ళీ మనం వెళ్ళి పాకిస్తాన్ మీద ఏం దాడి చేయలేదు. మనం ఉగ్రవాద సంస్థల మీద మన వాళ్ళ శిబిరాల మీద దాడి చేశారు. సో వాళ్ళలాగా మనం జనాలను చంపే ఆ ఉద్దేశం మనకు అసలు లేదు. మన వాళ్ళు ఫస్ట్ నుండి కూడా వాళ్ళ లిమిట్స్, మన ఆర్మీ గురించి మనకు తెలుసు. సో మామూలు ప్రజలకి ఎటువంటి హాని కలిగించారు. వాళ్ళు ఎన్నిసార్లు మన ప్రజల మీద దాడి చేసినా మన వాళ్ళు మాత్రం ఓన్లీ ఉగ్రవాదుల మీద మాత్రమే వాళ్ళ శిబిరాలను టార్గెట్ చేసి వాళ్ళ శిబిరాల మీద దాడులు చేయడం, బాంబ్ చేయడం చేస్తారు. పాకిస్తాన్ వాళ్ళలాగా పాకిస్తాన్ లో ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ మీద దాడి అనేది ఇక్కడ మనకు వస్తుంది. ఇప్పుడు ఉగ్రవాదులు ఎక్కడుంటే అక్కడ దాడి చేస్తారు కదా. పాకిస్తాన్ సపోర్ట్ చేసింది, వాళ్ళ దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ఉగ్రవాదుల మీద దాడి జరిగింది. ఇప్పుడు అక్కడ ఒకరు ఇద్దరు మీ వాళ్ళుంటే చనిపోతే దానికి మనమేం చేయలేం కదా. మనం సామాన్య ప్రజల మీద దాడి చేయాలనే ఉద్దేశం లేదు. ఉగ్రవాదులు మన వాళ్ళని హింసించి చంపారు, మనకొక గుండె కోత మిగిల్చారు మన ఆడవాళ్ళకి. సో దీని మీద వాళ్ళకి జస్టిస్ ఇద్దామనే ఒకటే ఒక ఇంటెన్షన్ తోటి ఈ రోజు మనం ఇలాంటి దాడి వాళ్ళు చేయకూడదు, వాళ్ళ శిబిరాలను టార్గెట్ చేసి వాటిపైన దాడి చేయడం జరిగింది. ఇది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేశారు. అసలు జై హింద్ టు అవర్ ఆర్మీ, దే ఆర్ నేవీ ఆఫీసర్స్ ఆల్సో గ్రేట్ అన్నమాట. కాదు, మన ఇండియాలో ఉండి పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళ శిబిరాల మీద దాడి చేశారు. దట్ ఈజ్ అవర్ కెపాసిటీ అనేది వాళ్ళకు మళ్ళీ ఒకసారి మనం తెలియజేశారు. అంటే మనం దాడి చేయలేక కాదు, కాశ్మీర్ ని మనం లాక్కోలేక కాదు, మన దగ్గర సత్తా లేదని కాదు. గొడవ ఎందుకు, మీ ప్లేస్ లో మీరున్నారా, మా ప్లేస్ లో మేమున్నాం, మా ప్లేస్ లో మీరు రావద్దు, మీ ప్లేస్ లో మేము రావద్దు అన్నాం. మనం ఎవరిది వాళ్ళం ఉంటున్నప్పుడు అనవసరంగా వచ్చి మన వాళ్ళ మీద దాడి చేయడం వల్ల మనం ఈ రోజు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతే తప్ప ఎటువంటి ఇది రివెంజ్ కాదు, ఏది కాదు అని చనిపోయిన వాళ్ళకి ఒక జస్టిస్ లాగా ఈ దాడి చేయడం జరిగింది పాకిస్తాన్ మీద. అండ్ ఇప్పుడు అందరు ఇది మాట్లాడుకుంటున్నారు, బట్ దీనికి మెయిన్ ముగ్గురు ఆఫీసర్స్ అన్నమాట. ఆర్మీ నుంచి ఒక చీఫ్, నేవీ నుంచి ఒక చీఫ్ అండ్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక చీఫ్. ముగ్గురు చీఫ్లు దీన్ని చాలా పద్ధతిగా ప్లాన్డ్ గా అనుకున్న టైంలో పూర్తి చేశారు. ఆ ముగ్గురు ఆఫీసర్లు ఎవరంటే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది అండ్ నేవీ నుంచి దినేష్ కుమార్ త్రిపాఠి గారు అండ్ వన్ మోర్ ఈజ్ హర్జిత్ సింగ్ అరోరా ఎయిర్ ఫోర్స్ నుంచి. సో వీళ్ళ ముగ్గురు పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేసి అనుకున్న టైంలో ఎగ్జిక్యూట్ చేసి తిరిగి మన వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఇండియాకి వచ్చేసారు. అండ్ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇందులో ఇద్దరు మహిళలు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఎవరో కాదు, సోఫియా ఖురేషి అండ్ యోమికా సింగ్, వీళ్ళిద్దరూ కూడా ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేశారు. సో మరొక్కసారి ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆర్మీ ఆఫీసర్ కి, నేవీ ఆఫీసర్ కి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కి, జవాన్లందరికీ, ప్రతిరోజు మన కోసం కష్టపడి బార్డర్ లో ఉండే జవాన్లందరికీ భారతీయులందరి తరపున కృతజ్ఞతలు. థ్యాంక్స్ టు అవర్ ఇండియన్ ఆర్మీ. జై హింద్.